మయూరధ్వజరథసహితం రుద్రతేజస్వరూపం సేనాన్యం శరవణజనితం జ్ఞానశక్తిం కార్తికేయం షడాన్యం సుబ్రహ్మణ్యం దేవదేవం నమామి. అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడుతాడు. ఫీ అమానుల్లాహ్. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ బస్సు. ఆ తర్వాత పేర్లు జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నా కోసం తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపక్కడ. మీరెప్పుడు ఇక్కడే రే. ఇక్కడే ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న, ఇంకొంచెం చిన్న,
అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్. 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ ర్యాలీ. నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్. నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతాడు రా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాపేంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 17 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, నీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దెవట్లేదని 33 సార్లు. నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन करने के तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెట్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లాక్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. ఆడవాళ్ళని ముసలి వాళ్ళని పది పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్లో హదీస్లో చెప్పారు కదా. చాలా హిందూలో గుజరాత్ లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇంకో कौन मारा रे? कौन किसको मारा? ఇళ్ళ అక్కడ గుజరాత్ లో. అరే పాగల్ హో గయా సబ్ లోగ్. అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం, గోదా ట్రైన్ తగలబెట్టిన మనమని వాళ్ళు, బాబ్రీ మసీద్ అని మనం, అయోధ్య రావడం వాళ్ళు ఇలా చంపుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు. మొత్తం శ్మశానం అయిపోతాయి. అరే మనిషే లేనప్పుడు
సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా? अरे सोच रहे इससे सोच। अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको। वही मैं पूछ रहा हूँ, क्यों काटना है इन लोगों को? हाँ, क्या बिगाड़ा है इन लोगों ने आपका? अरे तेरा भाई को मारा, हाँ? अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा, ఏం చేశాడండి పాపం? ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాడి మీద ఏంటండి కక్ష? हम जैसा मुसलमानों का ऐसी बात कर। అరే ముసల్మాన్ ముసల్మాన్ తూ ముసల్మానేరా? మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చావు, जोरों को मार दे इससे, और ये बोल रहा है मुसलमान। अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम सिग्गु तो तला ఉంచుకుంటుంది। మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल जा, निकल, अरे निकल, बाद में पछताओगे। अल्लाह की कसम, वही अल्लाह के लिए कुरान के कसम, स्ट्रेट मुसलमान बोल रहा हूं। ఒక్కడు అడుగు ముందేసిన జాన్ डालूंगा। अल्लाह अकबर, अल्लाह अकबर। మసకల మాటున మసిలే మోసం, మసిగొలిపే ఉద్రేకం, ముసుగుల చాటున ముసిరే ద్వేషం, కసిరేపే ఉన్మాదం, విషలక్షణాల విశూచిగా, పదమత్సరాల మసూచిగా, రెచ్చగొట్టు ఈ కక్షల నాపే విచక్షణే ఈ ఖడ్గం, విచక్షణే ఈ ఖడ్గం, విచక్షణే ఈ ఖడ్గం। अरे हाँ चलो भाई, सब पैसा अंदर चलो। अरे नहीं खींच के रखते कर लो। वही मैं बोल रहा हूँ, ये ठीक नहीं है भैया। అల్లాహ్ కూడా నచ్చలేదు, అందుకే నమాజ్కి పిలిచాడు। నైతో కబేలా హోతా కబేలా। అరే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చావాలి। ఈ దేశం మనది, ఇంకెక్కడికి వెళ్ళాం? వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు। అరే పిచ్చగాళ్ళం అయిపోతాం అందరూ, అందుకే ఉన్నంతసేపు మిల్కే జిందే। अरे स्टेट सोचते हैं क्या? हाँ चलो काम पे चलो, चल 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 भाई काम पे चलो। अरे छोड़ रहे पागलपन, चल आते। चलो भाई, अरे कुछ भी प्रॉब्लम नहीं है। अरे क्या बोल रहे हैं? अरे तप्पू तप्पू ఎంత బడా బాత్ బోల్ रहे हैं। నేను దేవుడు ఏంటండి? అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి। ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి? ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేందుకు గొప్పవాళ్ళండి మీరైనా నేనైనా। మరి గుడి ఎందుకండి? వहीच मैं बोल रहा हूं भाई साहब, గుడైనా చర్చ్ అయినా మసీదైనా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క। అక్కడికి వెళ్ళి మా కష్టాలు, మా ప్రాబ్లమ్స్, जो कुछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే, అది ఆయనకి వెళ్తుంది। దువా मांगने की जगह है, ప్రార్థించాలంతే। समझ गए आप? चलो चलो, यहाँ फिक्र मत करो, चलो। हाँ नमस्ते नमस्ते, हाँ चलो 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 चलो। अरे मुन्ना जिधर हो बेटा तू, चल चल। अरे ओ गणेश भाई, एक चाय लगाना मेरे लिए। అమ్జద్ భాయ్, अरे कैप्टन सैल्यूट। నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి। अरे साहब आप क्या करें? లేదు అమ్జద్ భాయ్, నీలాంటి అమ్జద్ భాయ్ ఊరికి ఒక్కడున్నా చాలు, మన దేశం ఎప్పుడో బాగుపడేది, అందుకే సెల్యూట్। कैप्टन साहब शर्मिंदा मत करना। నాదేముంది సాబ్, మీ మిలిటరీ వాళ్ళు చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సర్దేశానంతే, हमारा क्या है साहब। సరే భయ్యా, ఈ సల్యూట్ మా పెళ్లికే అనుకో, అసలు నువ్వే లేకపోతే మా ఇద్దరు పెళ్లి జరిగేదా? అప్పుడు హిందూ అంటూ ముస్లిం అంటూ ఎన్ని గొడవలు జరిగేవి? क्या फायदा, నాకు ఇంకా ఆడుకోవడానికి బిడ్డని ఇవ్వలేదుగా। అరే అరే శరణ్ దేక్। అమ్జద్ భాయ్, అరే